అంటే మరి ఫ్యామిలీ నుంచి ఏమి రాలేదా మీకు? అంటే ఎందుకు ఒకలా హ్యాపీగా ఉన్న లైఫ్ ఒక పీఆర్‌గా అంటే చేతి నిండా డబ్బులుంటాయి, స్టార్స్‌తో మీటింగ్స్ ఉంటాయి. అన్నీ బానే ఉంటది కదా! ఎందుకు రిస్క్ అని ఇంటి దగ్గర నేను నుంచి చెప్పలేదు ఇంట్లో ఇంట్లో కూడా చెప్పలేదా చాలా అసలు? ఎవరికీ చెప్పలేదు. హ్మ్. సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ దగ్గరికొచ్చే వరకు ఎవరికీ చెప్పలేదు. ఎవరికీ చెప్పలేదు. అయితే యాక్చువల్‌గా 'అల్లు అర్జున్' గారి దగ్గర మీరు అంటే 'అల్లు అర్జున్' గారు చాలా సార్లు మీ పేరు చెప్పారు అవును. కాబట్టి అందరికీ ఒక అవును. పరిచయం. మీ ఇద్దరికున్న ఒక గుడ్ ఫ్రెండ్‌షిప్ అనేది కూడా తెలుసు. 'అల్లు అర్జున్' గారి మనస్తత్వం ఏంటంటే ఆయన దగ్గర ఉన్న 10 మంది ఉంటే 10 మంది, 20 మంది ఉంటే 20 మంది కూడా ఎదగాలి స్థాయి. అవును. అంటే ఒక 2 ఏళ్ల తర్వాత కూడా అదే స్థాయిలో ఉండిపోకూడదని. మీరు దాన్ని ప్రూవ్ చేసి చూపించారు. అవును. బట్ మీ ఇద్దరికి అసలు ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు శిరీష్ బాగా క్లోజ్. హ్మ్. వాళ్ళ బ్రదర్, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. హ్మ్. శిరీష్ ద్వారా నాకు బన్నీ గారు, చరణ్ గారు బాగా పరిచయం అయ్యారు. ఎందుకంటే వాళ్ళిద్దరు అప్పుడు సినిమాలోకి రాలేదు ఇంకా. చరణ్ గారు కూడా. ఎవరు రాలే. అప్పుడు 'ఇంద్ర' ఫిల్మ్ అప్పటి నుంచి నేను శిరీష్‌తో క్లోజ్. సో మేము ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యాం. నేను ఒక మెగా అభిమానిగా అలా పరిచయం. సో వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్ అయ్యాం. సో అప్పుడు అంటే బిఫోర్ ది బికేమ్ స్టార్స్ నేను దగ్గర అయిపోయాను కాబట్టి మా రిలేషన్ అది ఇంకా ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు స్టార్స్ అయిన తర్వాత స్టార్స్ అవ్వకముందు ఒక రకం ఉంటది. బట్ స్టార్స్ అయిన తర్వాత ఏంటంటే అంటే మనకే ఒక చిన్న రకమైన అంటే ఎందుకు రకరకాల మీటింగ్స్‌లో ఉంటారు, షూటింగ్స్‌లో ఉంటారు, బిజీగా ఉంటారు అని మీ ఆ చిన్న కైండ్ ఆఫ్ ఇది రాలేదు ఎక్కువ మీకు? బన్నీ గారు గాని, చిరంజీవి గారి ఫ్యామిలీలో గాని ఎవరు అలాగా స్టార్స్‌లా బిహేవ్ చేయరు యాక్చువల్‌గా. అంటే నా పర్సనల్ రాకపోతే చెప్తున్నాను. సో వాళ్ళు స్టార్స్ అవ్వకముందు అలాగే ఉన్నారు. స్టార్స్ అయ్యాక స్టార్ అయ్యాక యాక్సెస్‌కి అంటే స్టార్ అవ్వకముందు వెంటనే వెళ్ళిపోయి కలిసి ఉన్నారు. స్టార్ అయ్యాక ఒక గంట 2 గంటలు మధ్యలో వెయిట్ చేయడం, వాళ్ళ ప్రోగ్రాములు, షూటింగ్స్ అలా ఉంటాయేమో తప్ప ఇంకా దేంట్లోనూ నాకు పెద్ద తేడా కనిపించలేదు. అయితే యాక్చువల్‌గా ఈ సంవత్సరం అంటే గత ఒక 6 నెలలు చూసుకుంటే ఏంటంటే మెగా అభిమానులకి పండగ అని చెప్పాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల చలనచిత్ర సీమలో ఎప్పుడు ఏ తెలుగు నటుడికి రాని అవార్డు ఏమో అల్లు అర్జున్ గారికి వచ్చింది, నేషనల్ అవార్డు. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది. సో మరి అల్లు అర్జున్ గారికి వచ్చినప్పుడు నాకు తెలిసి మాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మీరే ఉన్నారు అక్కడ. సో ఏంటి ఆయన ఎలా స్పందించారు ఏంటి అసలు? సో హీ ఈస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయనకి రావడం కన్నా మేము చెప్పాను దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఏంటి నిజంగా ఎవరు రాలేదంట? ఎందుకు రాలేదండి? వచ్చి ఉంటుంది నిజంగా చూడు. లేదు పని రాలేదండి, ఇంతకుముందు ఎవరికి రాలేదు, ఇదే మీ ఫస్ట్ టైం. నిజం దానికి ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎప్పుడు కూడా ఆయన పర్సనల్ దానికన్నా ఓ బాహుబలి హిట్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. ఓ RRR హిట్ అయిపోతుంది. రాజమౌళి గారి సినిమా ఏదైనా పాన్ ఇండియా సినిమా క్లిక్ అయితే, అలాగే చిన్న హీరోలు ఎవరన్నా అప్కమింగ్ స్టార్స్, ఆడవశేష్ గారి సినిమా హిట్ అయినా, నిఖిల్ గారి సినిమా హిట్ అయినా, నవీన్ పుల్సెట్ సినిమా హిట్, ఎవరి హిట్ అయినా సరే ఫస్ట్ ఆయన హ్యాపీ ఫీల్ అయిపోతాడు. ఏంటంటే ఇండస్ట్రీలో ఏదైనా అచీవ్మెంట్ వస్తే అది ఆయన పర్సనల్ అచీవ్మెంట్, అది డబుల్ బొనాంజా. అది ఇండస్ట్రీకి వచ్చింది, ఆయన పర్సనల్ ఈజ్ వెరీ హ్యాపీ. ఓకే. అంటే ఇప్పుడు మీరు అంటే మాటల మధ్య బన్నీ అంటారు. బన్నీ అంటారా, బన్నీ గారు అందులో వస్తారు? అంటే మాకు ఇద్దరికి బన్నీ అనే ఇది ఉంది. బట్ సభాముఖంగా ఆయన, ఎందుకంటే ఆయన ఇప్పుడు 100 కోట్ల స్థాయికి వెళ్ళిపోయిన హీరో. ఆయన సినిమా రేపు పుష్ప 2 100 కోట్లు చేయించాను. సో దాన్ని బట్టి మేము బన్నీ గారు అంటాం. ఇప్పుడు బన్నీ అన్నప్పుడు వద్దు కాదు అనలేదు, బన్నీ గారు అన్నప్పుడు కంటిన్యూ చేయాలన్నది అదే మా స్నేహం. సో హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే చుట్టూ ఉన్న వాళ్ళతో కలిసిపోయే మా ఇద్దరి ఫస్ట్ ఇది కూడా అలాగే స్టార్ట్.